వార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. తీసారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ఒకవేళ మీకు లైటింగ్ సరిగా కనబడకపోతే అక్కడ ఒక గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. అందులో నుంచి గొప్ప సంగతులు మనకి దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. ప్రభు అంటే ఒక చోట ఉండేవాడు కాదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణాన్ని నుంచి ఇంకో పట్టణానికి ఆయన ప్రయాణం చేస్తూనే ఉండేవాడు. కాలి నడకన ఆయన గ్రామం తిరిగేవాడట. నశించిన దానిని వెతకి రక్షించడానికే వచ్చాను. పాపులు ఎక్కడున్నారో వారిని పవిత్రతలోనికి రక్షించడానికి పాపము నుండి నేను వచ్చాను అని చెప్పిన ప్రభు ఏడుస్తూ ఉన్నోళ్ళ దగ్గరికి, శ్రమల్లో ఉన్నోళ్ళ దగ్గరికి, బాధల్లో ఉన్నోళ్ళ దగ్గరికి, సువార్త వినని వారి దగ్గరికి, యేసుని గురించి ఎరగని వారి దగ్గరికి ఆయన వెళ్ళేవాడు. యేసు ప్రభు తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఆయన ఊరు తిరుగుకుంటూ ఏ ఊరికి వచ్చారు? కపెర్నహూము అనే ఊరు వచ్చారు. ఆ కపెర్నహూములో ఎవరింటికి వచ్చారు? పేతురు ఇంటికి వచ్చారు. వాళ్ళు జాలరులు. పేతురు పక్కనే సముద్రం ఉంటుంది. ఆ సముద్రం పక్కన వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చాడు ప్రభు. నాకు ఆశ్చర్యం వేసింది. పరలోకాన్ని వదిలిపెట్టిన ప్రభు ఆ పల్లెటూరుకు రావటం ఏంటి? ఆ పల్లెటూరులో అంత చిన్న ఇంటిలోకి వెళ్ళి అక్కడ బస చేయటం ఏంటి? అది పేతురు అత్తగారి ఇల్లు. పేతురు అత్తగారికి పేరు లేదు ఆమెకి, కానీ ఆమె మంచిగా ఉపచారం చేస్తుంది. పేతురు అత్త ఉపచారం చేసేది కాబట్టే ప్రభు తన శిష్యులతో అలసిపోయి అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు ఏం కావాలి అని అడిగేవాడు. అడిగితే ఇచ్చేవాడు ఆయన. అవునా? అంతేగాని మూఢభక్తి వద్దండి. నీకేదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అన్నాడు ప్రభు. ఇవాళ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఇంటిలోకి వెళ్ళి పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదు. ఆయన గ్రామం తిరుగుతుండేవాడు. కాలి నడకను తిరుగుతుండేవాడు. పొట్టి చెక్కయ్యను మార్చడానికి ఎరుకో వెళ్ళాడు. సమరయ స్త్రీని మార్చడానికి సమరయ వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళినా గెరాసీల దేశంలో దెయ్యం పట్టును నిడిపించడానికి ఆ ఊరు వెళ్ళాడు. ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో, వ్యాధిగ్రస్తులు ఉన్నారో, సమాధానం లేని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచేవాడు. నీతో పేరు పెట్టి పిలిచే దేవుడు అండి. ఆయన ఎట్ట పిలుస్తాడు తెలుసా? ఎట్ట పిలుస్తాడు? మోషే, సమూయేలు, సౌలా. ఎంత ప్రేమ! పేరు పెట్టి పిలుస్తాడు. 1కి 2 సార్లు పిలుస్తాడు. నీ పేరు ఆయనకి తెలుసు. నెంబర్లకి ఏం కాదు. ఇవాళ మనుషులందరికీ నెంబర్లే తెలుసు. నెంబర్లే. ఇంతకుముందు పేరు అడిగేవాడు, ఇప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఏంటంటే ప్రేమతో
పేరు పెట్టి పిలిచినవాడు, ప్రతివాడి పేరు ఎరిగినవాడు. మన పేర్లన్నీ జీవగ్రంథంలో రాసి పెడుతున్నాడు. జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేరుస్తున్నాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో, క్రీస్తు రక్తంలో కడగబడలేదో, వాళ్ళ అగ్నిగంధకములతో మండే గుండంలోనికి వెళ్ళిపోతారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ నేను చూడలేకపోతున్నానండి, నాకు కనపడరు మీరు. కానీ ప్రభువుకు మీరు స్పష్టంగా కనపడుతున్నారు. మీ అందరి హృదయాలను ఆయన చూస్తున్నాడు. మీ హృదయ స్థితిని ఆయన ఎరుగున్నాడు. మీ బాధలు ఆయనకు తెలుసు, మీ కన్నీరు ఆయనకు తెలుసు, మీ అవసరత ఆయనకు తెలుసు. నమ్ముచున్న వాళ్ళని చెప్పండి. ఆ ఇంట్లోకి వచ్చాడండి. పేతురు అత్త పడుకొని ఉంటే లోపలికి వచ్చాడు. పేతురు అత్తగారు కాస్త గంజి కాసి పోస్తారేమో, మరి ఆ రోజుల్లో కాఫీ టీలు లేవు కదా. లోపలికి వస్తే ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఏమైంది ఆమెకి? ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. కరోనా జ్వరం కాదు, అన్నిటికీ జ్వరమే. టైఫాయిడ్, మలేరియా, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఊరనాయన ఎన్ని జ్వరాలు ఉన్నాయి చూశాడు. ఇప్పుడు ఒళ్ళు కాలుతుందంటే లోపల ఏదో భాగంలో ఏదో ఒక రోగం వచ్చింది. కొన్ని జ్వరాలు మనల్ని, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జ్వరాలు వస్తే వాళ్ళు మరణపడకి వెళ్ళిపోతారు. కొన్ని దీర్ఘకాల జ్వరాలు వస్తాయి. కొన్ని వైరస్ ఫీవర్స్ అంటారు, ఒకరోజు 2 రోజులు ఉంటే పోతుంటాయి. ఈ పేతురత్త భయంకరమైన జ్వరంతో పడి ఉంది, లేవలేకపోతుంది. సరే అందరయ్య, పేతురు పద ఇంకో ఇంటికి వెళ్దాం, ఇక్కడేమో జ్వరంతో పడుకొని ఉంది పాపం, ఆమె మనకేం భోజనం చేసి పెట్టుద్ది అని బయలుదేరాడా. వాక్యం రాయబడి ఉంది, పేతురు అత్త పడి ఉండుట చూచి, జ్వరముతో మంచం మీద పడి ఉండుట చూచి దగ్గరకు వెళ్ళి ఆమె చేయిని ముట్టగానే, చెప్పండి బైబిల్ తెలిసిన వాళ్ళు, జ్వరము ఆమెను విడిచెను. హల్లెలూయా. మంత్రం వేయలేదు, మాత్ర వేయలేదు. ఏం చేశాడట? చేతిని అలాగా గాయపడిన ఆయన హస్తంతో ముట్టాడంతే. ఎన్ని రోజుల నుంచి జ్వరంతో పడుందో మంచం మీద, ఎన్నో రోజుల నుంచి మంచం మీద జ్వరంతో పడింది కాబట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసట. యేసయ్య జాలి పడ్డాడు ఆమె మీద. ఆమెను ముట్టగానే జ్వరం విడిచిందండి. ఆమె వెంటనే లేచి పరిచర్య చేసిందట. లేదు కానీ యేసు ప్రభు ముడితే జ్వరము పోయింది, ఇంకేం పోయింది? నీరసం కూడా పోయింది. నేను కిందకి దిగితే మీ నీరసాలు కూడా పోతాయి. ఉండండి, వస్తున్నా. ఇంకా నీరసం ఎంతమందికి ఉంది? ఇక్కడ ఎంతమందికి ఉందండి నీరసం? బాధలు తీరటం లేదు మనుషుడికి, బాధించబడుతున్నారు. దిగులు, చింత, భయం. ఒక్కసారి ఏదైనా జరిగితే మళ్ళీ జరుగుతేమో అని రోజు భయపడిపోతుంటారు. పేతురత్త లేచి వెంటనే ఉపచారం చేసింది. ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. అక్క మొన్న వెళ్ళి చూసొచ్చామే, ఆ ముసలం పని అయిపోయింది, మంచాన పడింది, ఇంకా ఆమె చచ్చిపోద్ది అనుకున్నామే. ఆమె లేచి పని చేసుకుంటుందట, లేచి వంట చేసి పెట్టిందట. యేసు ప్రభు శిష్యులు అందరూ వస్తే 10 మందికి అన్నం వండి పెట్టిందట. ఆ రోజు కదలలేక మెదలలేక పడున్న ఆమె ఇవాళ ఉత్సాహంగా పని చేసుకుంటుందంట. అవునా? ఏ మాత్రం వేశారు? ఏ మాత్రం ఇంకారు? ఏ మాత్రం లేదు. వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చాడట, యేసు ప్రభు ముట్టాడట. ఆ రోజు పేతురత్త జ్వరం పోయిన తర్వాత ఎవ్వరూ చెప్పలేదు, కానీ అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అక్కడ ఒక అద్భుతము జరిగింది. ఒకసారి 2వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి
ఆమెను లేవనెత్తను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 32వ వచనం. సాయంకాలమైనప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చరి. ఆ పట్టణమంతయు ఆ ఇంటి వాకిట ఎవడు పిలవకుండా ఎట్టొచ్చారు వీళ్ళందరూ. ఆ మాట యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడంట. యేసు ప్రభు ఆమెను జ్వరం స్వస్థపరిచాడంట. యేసు ప్రభు ముడితే స్వస్థత కలుగుతుందట. యేసయ్య వచ్చిన ఇంటిలో దుఃఖం ఉండదట, బాధలు ఉండవట. ఆ ఇంటిలో ఆనందం ఉందట. అంటే అయ్యో మా ఇంట్లో జ్వరంతో పిల్ల ఉందని ఆ జ్వరం పిల్లని సంకరేసుకొని అహం పరిగెత్తుకొచ్చింది. ఓ మన ఊర్లో కుష్ఠరోగిని బాగు చేశాడట. కుష్ఠరోగులు చేశారు. దెయ్యాలు పట్టినోళ్ళు, దెయ్యముల చేత పీడించబడుతున్నోళ్ళు, ఎన్ని మందులు ఉన్నా పాడటం లేదండి రోగం, ఎన్ని తాళ్ళు కట్టినా పోవటం లేదండి జబ్బు, దెయ్యం అని చెప్పి ఆ దెయ్యాలు పట్టి వాళ్ళు మోసుకొచ్చారు. పక్షవాత కలిగిన వాళ్ళు మోసుకొచ్చారు. కుంటోళ్ళని, మూగోళ్ళని, గుడ్డోళ్ళని, నానా విధములైన రోగములు ఉందండి. అక్కడ ఏమనుంది? అక్కడ నానా విధములైన ఎన్ని రోగాలు ఉన్నాయో చూడండి. ఇవాళ ఎన్ని జబ్బులు. అసలు జబ్బులు ఎందుకు వచ్చేయండి మనకి? ఎవరు చెప్పారమ్మా? పాపం వల్లనే. అవును, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపమిచ్చే బేట రోగం. పాపం వల్ల చివరికి మరణం వస్తుంది. పాపం చేసినవాడికి టిప్స్ ఏంటంటే జ్వరము, దగ్గు, విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, నరాల బలహీనత, ఎముకల బలహీనత, ఇవన్నీ ఏంటనమాట? నువ్వు చేసే పాపానికి ఎప్పటికప్పుడు నీకు వచ్చేటువంటి టీ ఖర్చు. పేతురంతా బాగుపడింది, హల్లెలూయా. ఆ సంగతి ఊరందరికీ తెలిసింది, హల్లెలూయా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నానా విధములైన రోగముల చేత పీడించబడుతున్న వారిని, దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ మోసుకొచ్చి పేతురు ఇంటి వాకిట పడేశారంట. రకరకాల రోగులు, రకరకాల అంటారు దెయ్యాలు పట్టినోళ్ళు. గోల కింద ఉంది. పేతురు దొడ్డిదారు లేదా అట్నుంచి వెళ్ళిపోతానికి అనలేదు ప్రభు. చూచిపోయేవాడు కాదు దేవుడు, చూసి జాలి పడేవాడు. నీ బాధ చూసినప్పుడు మనుషులు జాలి పడతారేమో, కొంతమంది నీ బాధ నువ్వు బాగా అనుభవించాలేసిపోతారేమో, కానీ నిన్ను చూచి, నీ బాధ చూసి నీ మీద జాలిపడి నిన్ను స్వస్థపరిచేవాడు, నీ సమస్యలు తీర్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు యేసయ్య. హల్లెలూయా. నానా విధములైన రోగిగ్రస్తుల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు వారందరినీ ముట్టి స్వస్థపరిచాడు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. ఈరోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో ఏ రోగం ఉందో, మీ శరీరాల్లో ఏ రోగం ఉందో చూస్తానికి బాగానే ఉంటాం, కానీ లోపల రోగాలు ఉంటాయి. వాటిని కప్పుకుంటూనే ఉంటాం. క్యాన్సర్ భయంకరమైన రోగం, మనిషిని పట్టి పీల్చేస్తుంది, ఇల్లు వాకిళ్ళు అమ్ముకునేటట్టు చేస్తుంది, పీనుగులాగా తయారవుతున్నారు. ఇవాళ అందరికీ, యవ్వనస్తురాండ్రికి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టరు. ఏంటి? ఫైబ్రాయిడ్స్, నా గాలి పడగలు ఉన్నాయి పొట్టలో, థైరాయిడ్ సమస్య ఉంది, పిల్లలు కలగరట. ఏంటండి? అందంగా ఉంటుంది అమ్మాయి, చదువుకుంది అమ్మాయి, కట్టమిచ్చి పెళ్లి చేశారు, కానీ ఏం లాభం? ఇంట్లో పిల్ల లేకపోతే అత్తగారు రసరసమంటది,
భర్త గారు కుసుకుసు మాట్లాడు, నువ్వేమో కుసుకుసని ఎడుతుంటావు. అంతే కదండి. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులను అనుగ్రహించు. భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు, అమ్మ నాన్న ఇచ్చేది కాదు, ఇది డాక్టర్లు ఇచ్చేది కాదు, మందులు ఇచ్చేది కాదు. ఎవరిస్తారు అది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ రాత్రి ఇక్కడ సిగ్గుపడక్కర్లేదండి. ఈ పిల్లలు లేని వాళ్ళ గురించి చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే బాధపడకండి అమ్మా, దేవుడు ఇస్తాడంటే. మాకు లేదయ్యా బాధ, కానీ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఒకలాగా మమ్మల్ని చూస్తుంటే అంతేనా లేరా అంటుంటే మాకు బాధ అయిపోతుందయ్యా. నీకెందుకో బాధ వాళ్ళకి లేకపోతే? నువ్వేమైనా పెట్టి పోషిస్తావు వాళ్ళని ఏంటి? దయచేసి అలా పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టకండి. నీకు అంత జాలి ఉంటే నీ బిడ్డలు ఒక బిడ్డ ఇచ్చేయిపోని ఇస్తావా? ఎవరు? ఎంతమందికి నమ్ముతున్నారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బైబిల్లో హన్నాకు పిల్లలు లేరు. భర్తని నాకు పిల్లల్ని అడుగుతుంది. నేనేమన్నా దేవుడా, నేనెట్టేమంటావు అంటున్నాడు ఆయన. సవతుంది ఆయనకి పెనిన్నా అని. నాకున్నారు పిల్లలు, నీకు లేరు, ఇంతే ఇంతే అని ఏడిపిస్తూనే ఉంది. ఏడ్చుకుంటూ చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఓ రోజు ఏం చేసింది తెలుసా? లోపలికి వెళ్ళిపోయి దేవుని మందిరంలో పడి నీళ్లు కుమ్మరించినట్టుగా హృదయాన్ని కుమ్మరించుకొని, దేవా నాకు బిడ్డనియ్యి, నీకు ఇస్తానని దేవునితో ఒప్పందం చేసుకుంది. దేవుడు విన్నాడా లేదా ప్రార్థన? మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. యేసయ్య అంగీ ముట్టండి, యేసు ప్రభు పాదాల దగ్గర రండి. నీ సమస్యలన్నిటికీ విడుదల అక్కడ ఉంది. ఆ అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఉన్నాడా లేడా? ఆ రోజు జరిగింది ఈరోజు జరగదా? యేసు ప్రభు మారిపోయే దేవుడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. రోజు మీ ఇంట్లో ప్రార్థన చేస్తే ఎక్కడికక్కడ అపవాదిని కట్ చేయడానికి, తరిమి కొట్టడానికి, జయం పొందడానికి, కంచె ఉండటానికి మీరు దోహదం చేసిన వారు అవుతారు. మీకు ప్రార్థన నేర్చుకుంటే మీరు బతికిపోతారండి. మీ సమస్యలు తీరిపోతాయి. ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదు. ఉపవాస ప్రార్థన వలన మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దయచేసి వారానికి ఒకసారి, కుదిరితే 2 సార్లు, 2 పూటలు కనీసం ఉపవాస ప్రార్థన చేయండి. గడ్డు సమస్యలు తీరాలంటే, గర్భఫలాలు కావాలంటే, అప్పులు తీరాలంటే, పాపం మీద జయం రావాలంటే, ఇంటిలో సమాధానం కావాలంటే, సాతానును తరిమి కొట్టాలంటే, మోకాళ్ళ మీద పడి ఉపవాస ప్రార్థన కన్నీటితో చేసి చూడండి, అద్భుతాలు మీ గృహాల్లో జరుగుతాయి. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవునితో మాట్లాడండి. ఆకాశమందున్న దేవుడు చెవియొగ్గి వింటున్నాడు నీ ప్రార్థన. ఈరోజు నీవు చేసే ప్రతి ప్రార్థన పరలోకంలో వినబడుతుంది. అక్కడ నుండి నీకు జవాబులు దొరుకుతాయి. మేము మందిరానికి వెళ్తున్నాం అంటూనే ఎందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నావు? నాకు సమాధానం దయచేయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ్యా. నా కుటుంబంలో అపవాదికి చోటు లేకుండా నీ కంచె నాకు దయచేయ్యా. అపవాది బంధకముల నుండి, దురభ్యాసాల నుండి, త్రాగుడు నుండి, వివాహేతర సంబంధాల నుండి, వ్యభిచార కార్యముల నుండి, జారత్వము నుండి నీ బిడ్డలను విడుదల చేస్తున్నాము తండ్రి. పాపము జోలికి పోక పరిశుద్ధులుగా తమ ఘటాలను కాపాడుకొని దేవుని సొత్తైన ప్రజగా పరిశుద్ధులుగా జీవించడానికి మాకు సహాయం చేయము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘమును దీవించును ఆయన. ప్రతి సంఘ కాపరిని ఆశీర్వదించు తండ్రి. ఈ ఉజ్జీవ సభల ద్వారా చల్లారిపోయిన క్రైస్తవులందరూ తిరిగి ఉజ్జీవించబడుటకు
తప్పిపోయిన వారు తిరిగి వచ్చుటకు, గాయపడిన వారు కట్టబడుటకు, పరిశుద్ధాత్మని కార్యములు కొనసాగుటకు సహాయం చేయి నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు కార్చిన రక్తధారలలో ఉన్న శుద్ధీకరణ, నీవు సెలవులో సంపాదించిన విజయమును మేము పొందుకొనుటకు సహాయం చేయము. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతినే నీకిచ్చి వెళుతున్నానని ఆనాడు నీవు శిష్యులతో చెప్పినట్లు, మన శాంతి లేని ఈ లోకములో, కలవరములతో నిండిన ఈ లోకములో నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయము. నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో నేను నా ఇంటి వారు ఉందుమని, మేమందరము నీతో యుగ యుగములు తరతరములు ఉందుమని నమ్ముటకు సహాయం చేయము. ప్రతి విధమైన దురాత్మల ప్రభావము నుండి, చీకటి శక్తుల ప్రభావము నుండి, దెయ్యముల పోరాటముల నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మ కార్యాలు కొనసాగించుమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో జీవించే భాగ్యం పొందుటకు మాకందరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమల్లో